నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మెగా డిఎస్సి 2025 దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రచ్చ చేస్తుంది. కొంతమంది అభ్యర్థులు వస్తున్నారు బయటికి, మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. మరి దీని మీద మాట్లాడుకుంటే చంద్రబాబు పాలనలో మెగా డిఎస్సి 2025 నిర్వహణ తీరు, పేపర్ల లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం, అప్లోడ్ డిలీట్ అప్లోడ్. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పోస్ట్. నెక్స్ట్ పేర్ని నాని గారు మరో మాట అంటున్నారు. లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేశారు, అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాదయాత్రలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి లోకేష్ గారు ఉద్యోగాలు వేయించుకున్నారు. ఈ మెగా డిఎస్సిలో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, స్పోర్ట్స్ కోటాలు వేయించుకున్నారని చెప్పి అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ లో వాస్తవాలు ఎంత, అసలు మెగా డిఎస్సిలో ఏం జరిగింది, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే పార్టీ తరపున తిరిగిన వాళ్ళకి, యువగలంలో రాత్రి పావుల్లో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేసారు, వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్స్ లేవు, పేపర్ లీకులు చేసేసారు, డేటా అడుగుతున్నారని డిలీట్ చేసేసారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇది నిజంగా జరిగిందా? ఇప్పుడు మొట్టమొదట ప్రభుత్వ పరంగా నిన్న విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు స్పెషల్ సెక్రటరీ రావత్ గారు, అలాగే శాప్ ఎండి భరణి గారు చాలా పారదర్శకంగా, చాలా వివరణాత్మకంగా పూర్తి స్థాయి వివరాలు మీడియా ముందు తెలియజేయడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ తెలియజేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా ఎలా ఫాలో అయ్యాం, ఏ క్రీడల్లో ఏ ఆదేశాల ప్రకారం ఫాలో అయ్యాం, నోటిఫికేషన్లో ఏ లిస్టులు మెయింటైన్ చేశారు, ఏ క్రీడలకి ఏ వెయిటేజ్లు ఇచ్చాం, ఏ టోర్నమెంట్లని ఎలా ప్రయారిటైజ్ చేసాం, ఇవన్నీ వివరణ ఇచ్చారు. ఇలా ఇచ్చిన క్రమంలో స్పోర్ట్స్ కోటా తరఫున ఎంపిక కాబడ్డ 382 పోస్టుల్లో వాస్తవంగా 422 మందిని అనుకున్నారు. కానీ ఇంకొక 40 మందికి పైగా ఎలిజిబుల్ అభ్యర్థులు దొరకలా. 382 పోస్టులే ఫిల్ అయినాయి. ఈ 382 పోస్టుల్లో ఎవరైనా సరే క్రీడా పోటీల్లో పాల్గొనలేదు. వాళ్ళకి అసలు పోటీల్లో పాల్గొన్న నేపథ్యమే లేదు. వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ, మా యువనాయకుడు లోకేష్ గారు చేసిన పాదయాత్ర సందర్భంగా ఆ యువగళం వాలంటీర్లుగానే పనిచేశారు. వాళ్ళకి ఎటువంటి క్రీడా నేపథ్యం లేకపోయినా కూడా ఆర్కెస్ట్రేటెడ్ సర్టిఫికేట్స్ తోటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పని ఈ సోకాల్డ్ పేరు నాని దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే, ఎందుకంటున్నారంటే ఇతను మాజీ మంత్రి, గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ గురించి ఇతనికి అవగాహన ఉంటుంది. ప్రభుత్వం ఒక ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించాలి అనుకుని నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఆ నోటిఫికేషన్లో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఆ రూల్స్కు లోబడే ఆ నియామక ప్రక్రియ జరగాలి. ఫైనల్ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రభుత్వం డీవియేట్ అయింది, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పనే స్పెసిఫిక్ ప్రూఫ్ నీ దగ్గర ఉంటే నువ్వేం చేయాలి? అయితే ప్రభుత్వ అధికారులను అప్రోచ్ అవ్వాలి. లేదు అనంటే ప్రతి పౌరుడికి ఉన్న ఓపెన్ ఆప్షన్ న్యాయస్థానం తలుపు తట్టు. నా ఎలిజిబిలిటీ ఇది, ప్రభుత్వం సహేతుకమైన వివరణ ఇవ్వటంలా, లేదు ఉద్యోగం దక్కించుకున్న వాళ్ళకి అసలు క్రీడలతో సంబంధమే లేదు, వాళ్ళు ఎప్పుడు క్రీడా పోటీలో పాల్గొనలా, వాళ్ళ ప్రావీణ్య ప్రదర్శన జరగలా, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టే వాళ్ళకు ఉద్యోగం దక్కింది, వీళ్ళు యువగణంలో పార్టిసిపేట్ చేశారు, ఇదిగో యువగణంలో వాళ్ళు వాలంటీర్లుగా పార్టిసిపేట్ చేసిన ఫోటోలు, వాళ్ళు ఏ క్రీడా అసోసియేషన్ నుంచి వాళ్ళు రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ వాళ్ళకి లేదు, ఇవాళ క్రీడా పోటీల్లో 2018లో నువ్వు ఒక టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసావనుకో, ఆ పర్టికులర్ ఆ క్రీడా అసోసియేషను లేదు కేంద్ర ప్రభుత్వం అయితే ఫెడరేషను
నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు నీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. నువ్వు అక్కడ ఏదైనా మెడల్ గెలుచుకుంటే ఆ మెడలు, ఆ గెలుచుకున్న మెడల్ సర్టిఫికేట్ నీకు అప్పుడు ఇస్తారు. ఇవాళ 2025లో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పని ఫెడరేషన్లలో అలాగే అసోసియేషన్లలో అప్పటికప్పుడు రికార్డులు సృష్టించలేరు. పలానా టోర్నమెంట్లో పలానా వాళ్ళకి మెడల్ వచ్చింది అని వాళ్ళ ప్రభుత్వం ఎవరికైనా ఒక ఫోర్జర్డ్ సర్టిఫికేట్ ఇచ్చింది అనుకుందాం. ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన అసలు విజేతలు ఉంటారు కదా, వాళ్ళు ఆ టోర్నమెంట్లో విజేతలు మేము, మీరు ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు విజేతలు అని చెప్పని సర్టిఫికేట్ ఇస్తున్నారు ఏంటని చెప్పని వాళ్ళు ఖండిస్తారు కదా, వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు కదా. ఆ మాత్రపు విచక్షణ కూడా లేకుండా ఇవాళ రాష్ట్రంలో క్రీడల పట్ల ఎంతటి వివక్ష ప్రదర్శించారు అనేది మనకందరికీ కళ్ళ ముందున్న వాస్తవం. మన రాష్ట్రానికి సంబంధించిన ఒక బాలిక 4 సంవత్సరాల వయసు నుంచి తను స్విమ్మర్గా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత వేరే క్రీడలోకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారిణి అయింది. ఆ క్రీడాకారిణి దేశానికి ఏషియాడ్ గోల్డ్ మెడల్స్ తెచ్చింది, కామన్వెల్త్లో మెడల్స్ తెచ్చింది, వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా మెడల్స్ తెచ్చింది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వాలి కదా. ఆ ప్రభుత్వపరమైన ప్రోత్సాహం కోసం వీళ్ళ ప్రభుత్వ టెన్యూర్లో వీళ్ళని అప్రోచ్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పనే ఒక ప్రభుత్వ సొమ్ము ఆయాచితంగా మింగిన సలహాదారుడు రాష్ట్రానికి దేశానికి ప్రైడ్గా ఉన్న ఒక క్రీడాకారిని ఉద్దేశించి, మీరు మా సామాజిక వర్గం కాదు కదా, మీకు మేము ఇవ్వం అంటే దేశానికి ప్రతిష్టాత్మకమైన మెడల్స్ తెస్తున్న క్రీడాకారుల్ని కులం కోణంలో చూసిన ప్రబుద్ధులు వీళ్ళు. అటువంటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈ పేరునాని ఈరోజు మీడియా ముందుకు వచ్చి లోకేష్ యువగళం కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారంటున్నావు. నీ దగ్గర సరుకుంటే, మొన్న ఏదో సవాల్ చేస్తున్నాడు, మీ దగ్గర చావు ఉంటే, తెగు ఉంటే, సరుకుంటే, దమ్ముంటే అని చెప్పని. నేను ఇవాళ చెప్తున్నా, మిస్టర్ పేరునాని, అలాగే నేను ఇతను కొడుకు పేరుని కిట్టు ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. ప్యాకలతోటి బ్రిడ్జి కడుతున్నారంట. వీళ్ళు ఆ ప్రాంతం నుంచి నాయకులుగా చలామణి అవుతున్నందుకు, ప్రజా జీవితంలో సమాజానికి నాయకత్వం వహిస్తున్నందుకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు ఆ ప్రాంతం సిగ్గుపడుతుంది వీళ్ళకున్న పరిజ్ఞానాన్ని చూసి. నేను చెప్తున్నా ఇవాళ, మిస్టర్ పేరునాని అండ్ పేరుని కిట్టు, మీకు దమ్ముంటే, చావుంటే, సరుకుంటే, ధైర్యం ఉంటే ఇవాళ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వండి. ప్రభుత్వం జరిపిన నియామక ప్రక్రియలో ఈ స్పెసిఫిక్ లోపాలు ఉన్నాయి. స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ అభ్యర్థిని, ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థిని పక్కకు పెట్టి కేవలం లోకేష్ యువగణంలో పాల్గొన్న ఈ అభ్యర్థులకి నియామకాలు ఇచ్చారు అని రుజువు చేసే సామర్థ్యం నీ దగ్గర ఉంటే దాన్ని రుజువు చేయి. గాలి మాటలు, గాలి స్టేట్మెంట్లు ఇస్తే నీ నోటి గాలి బయటికి పోద్ది. ఇదేంట్రా, ఇటువంటి గాలి మాటలు మాట్లాడే వాళ్ళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రులుగా భరించింది అని చెప్పని, ఇటువంటి వాడిగా మనం ఓట్లేసింది అని చెప్పని నీ నియోజకవర్గ ప్రజలు కూడా నిన్ను చూసి నవ్వుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే ప్రభుత్వాన్ని అప్రోచ్ కమ్మని చెప్తుంది. నిజమైన గ్రీవెన్స్ ఎవరికైనా ఉంటే, ఆల్రెడీ ఇప్పటికే 30,000 గ్రీవెన్సెస్ మేము పరిష్కరించామని ప్రభుత్వం చెప్తుంది. నిజంగా జెన్యూన్ కన్సర్న్ ఎవరికైనా ఉంటే, వాళ్ళకి ఇంకేదైనా డౌట్లు క్లారిఫై కాలేదు అని అంటే ప్రభుత్వ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకునే హక్కు, అధికారం, స్వేచ్ఛ ఈ అభ్యర్థులకు ఉంది. అంతేగాని 5 సంవత్సరాల టెన్యూర్లో డిఎస్సి వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పూర్తి కాలం రాష్ట్రాన్ని పరిపాలించి
ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన వ్యక్తులు ఈ పేరు నాని లాంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు, ఈ లూజ్ టంగులు ఏదో ఒక రాజకీయంగా మసిపూసి మారేడికే చేయగలుగుతాం, గాలిపోగు చేసి దాన్ని వార్తలుగా చలామణి చేద్దాం, ప్రభుత్వానికి లేని తప్పులను ఆపాదిద్దాం. ఈ కుప్పిగంతులు పిల్లి మొగ్గలన్నీ 2019 నాడు అవుట్డేటెడ్ మిస్టర్ పేరు నాని. ఆనాడు మీకు కొంత లాభం చేకూర్చినాయి, కానీ 5 సంవత్సరాలు పాలకులుగా మిమ్మల్ని చూసిన తర్వాత నీ సామర్థ్యం ఏంటి, నీ నాయకుడి సామర్థ్యం ఏంటి అనేది ప్రజలకు అర్థమైన తర్వాత నీ పార్టీని, నీ నాయకుడిని 11 స్థానాలకు పరిమితం చేశారు. నిన్ను కూడా ఒకనాడు నాకు 63% మ్యాండేట్ దక్కిందని అహంకారంగా చెప్పుకున్నావు కదా, అదే మచిలీపట్నం ప్రజలు చిత్తుగా ఓడించి కూర్చోబెట్టారు నీ కొడుకుని. కాబట్టి ఇప్పటికైనా సరే బాధ్యత కలిగిన వ్యక్తులుగా సమాజానికి నాయకత్వం వహించాలనుకునే వాళ్ళు బాధ్యతతో కూడిన విమర్శలు చేస్తే కనీసం మిమ్మల్ని అప్రోచ్ అయినా ఆ అభ్యర్థులకైనా కొద్దిపాటి న్యాయం చేయగలుగుతారు. లేదు, ఇటువంటి గాలి ఆరోపణలు, గాలి వార్తలే మేము చాలామంది చేసే ప్రయత్నం చేస్తామనంటే ఆల్రెడీ మీ ఫ్యాన్ గాలి రావట్లేదని చెప్పనే ప్రజలు మిమ్మల్ని స్విచ్ ఆఫ్ చేసి అక్కడ కూర్చోబెట్టారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.